ఫీజు పేమెంట్ రిసిప్ట్ కానీ ఈ ప్రొసీడింగ్స్ కానీ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసి భద్రపరచుకోవాలండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వెబ్సైట్ తీసేసి మున్సిపాలిటీ ఆఫీస్కి పోతే వాళ్ళు అడిగితే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఎల్ఆర్ఎస్ గురించి మరొక ముఖ్యమైనటువంటి అప్డేట్తో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. అదేంటంటే ఎల్ఆర్ఎస్కి సంబంధించిన పేమెంట్ కట్టిన తర్వాత ప్రొసీడింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ప్రొసీడింగ్స్ని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ ఈ ఎల్ఆర్ఎస్కి సంబంధించిన పేమెంట్ చేసిన తర్వాత ఫీజు పేమెంట్ రిసిప్ట్ చాలామందికి రాలేదని కామెంట్ చేస్తున్నారండి. ఆ ఫీజు పేమెంట్ రిసిప్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ ఎల్ఆర్ఎస్ పేమెంట్కి సంబంధించి ఏ విధంగా మనం ఆన్లైన్లో కట్టుకోవాలి సిటిజన్ లాగిన్ ద్వారా అనేది వీడియో సెక్షన్లో వీడియో ఉంచడం అయితే జరిగింది. దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీలైతే ఒకసారి చూడండి. అండ్ ఇప్పుడు మనం ప్రొసీడింగ్స్ అండ్ ఫీజు పేమెంట్ రిసిప్ట్ ఎట్లా డౌన్లోడ్ చేయాలనేది నేను చెప్తాను. చూడండి, ఇక్కడ సిటిజన్ లాగిన్ మీద ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. వీడియో నచ్చితే ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా తెలుసు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ఇక్కడ వచ్చిన ఓటీపీని ఎంట్రీ చేసి వ్యాలిడ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తాయి. ఇక్కడ వ్యూ స్టేటస్ అని కనబడుతుంది కదా, వ్యూ స్టేటస్ మీద క్లిక్ చేయండి. మీకు ఒకటి ఉంటే ఒకటి, రెండు ఉంటే రెండు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డీటెయిల్స్ మీ అయినా కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ది ఇనిషియల్ పేమెంట్ రిసిప్ట్ అని కనబడుతుంది కదా గ్రీన్ కలర్లో, దీని మీద క్లిక్ చేస్తే అఫ్కోర్స్ ఇది ఇప్పుడు డౌన్లోడ్ అవ్వట్లేదు. ఇది ఏంటంటే మనం 2020లో 1000 రూపీస్ కట్టాం కదా ఫీజు పేమెంట్, ఆ రిసిప్ట్ కావాలంటే దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు డౌన్లోడ్ అఫ్కోర్స్ అవ్వట్లేదు. ఫ్యూచర్లో అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే అవ్వట్లేదు. అండ్ మధ్యలో చూడండి ప్రొసీడింగ్ డాక్యుమెంట్స్ డౌన్లోడ్ అని కనబడుతుంది కదా బ్లూ కలర్ బటన్, దాని మీద క్లిక్ చేస్తే ఈ ఎల్ఆర్ఎస్ పేమెంట్ ఏదైతే మనం కట్టామో ఫుల్ పేమెంట్ కానీ 14% పక్కన పెట్టి ఓన్లీ రెగ్యులేషన్ ఛార్జెస్ కానీ అది ఆ ప్రొసీడింగ్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. రైట్, అండ్ పక్కన ఇంకో రిసిప్ట్ ఉంది. ఏంటది? ఫైనల్ పేమెంట్ రిసిప్ట్. ఏదైతే మనం ఎల్ఆర్ఎస్ పేమెంట్ కట్టామో ఆ అమౌంట్కి సంబంధించిన రిసిప్ట్ కావాలంటే ఖచ్చితంగా దీని మీద క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న బాగానే ఉంది. అయితే ఇక్కడ నేను ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఈ వెబ్సైట్ ఎప్పటి వరకు ఉంటుందో చెప్పలేను. ఓకే, సో నేను చెప్పలేను, మీరు ఊహించలేరు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఎల్ఆర్ఎస్ పేమెంట్స్ చేశారో వారందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ ఇనిషియల్ పేమెంట్ కానీ లేకపోతే ఫీజు పేమెంట్ ఎల్ఆర్ఎస్ ఫీజు పేమెంట్ రిసిప్ట్ కానీ ఈ ప్రొసీడింగ్స్ కానీ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసి భద్రపరచుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, సో మనము మున్సిపాలిటీ ఆఫీస్కి ఒకవేళ ఈ వెబ్సైట్ తీసేసి మున్సిపాలిటీ ఆఫీస్కి పోతే వాళ్ళు అడిగితే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కరెక్ట్గా చెప్పలేం. కాబట్టి వీడియోని చాలామందికి షేర్ చేసి ఈ ఫీజు పేమెంట్ రిసిప్ట్ కానీ ఈ ప్రొసీడింగ్స్ కానీ డౌన్లోడ్ చేసుకొని చెప్పమనండి. ఓకేనా? సో ఇదిగోండి, ఇదైతే మనకి ఎల్ఆర్ఎస్కి సంబంధించిన పేమెంట్ కట్టాం కదా, దానికి సంబంధించిన రిసిప్ట్. అండ్ ఇది వచ్చేసి మనము ఈ ప్రొసీడింగ్స్ అంటాం కదా, ప్రొసీడింగ్ ఫార్మాట్ అయితే ఈ విధంగా ఉంది. కొందరికి 2 పేజెస్ ఉన్నాయి, కొందరికి 3 పేజెస్ ఉన్నాయి. సో మీరు ఎంతమంది అంటే ఎన్ని పేజెస్ ఉన్నాయో అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎట్లా అనిపించింది? ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ వీడియోస్ మీరు పొందాలంటే కనుక మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మన ఫాలో అవ్వండి. చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను మీకు నేర్పిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.